ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ రైస్‌ని చేయడం చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్‌లో బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. ఎక్కడా కూడా బీట్రూట్ స్మెల్ లేకుండా చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఈ ఫ్రైడ్ రైస్‌ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకి ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇలా సన్నగా తురుముకున్న ఒక పెద్ద సైజ్ బీట్రూట్ తురుమును ఇందులో వేసేసి కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ముందే ఆయిల్‌లో బీట్రూట్ తురుముని ఫ్రై చేయడం వల్ల రైస్ ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. ఇలా 2, 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోని వాటర్ అంతా ఇంకి చూడండి ఇలా అవుతుంది. ఈ టైంలో ఈ తురుమునంతా కూడా ఒక సైడ్ కనేసేయండి. లేదంటే ఒక ప్లేట్‌లోకైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోనే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్‌ని ఓవర్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ తురుముతో అంతా కలిసేలా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా ఉడికించుకున్న రైస్‌ని కూడా వేసేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, తినే స్పైసీని బట్టి కారం, అలాగే ఇందాక వేయించుకున్నటువంటి నువ్వుల మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసి చివరిగా కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిసేలా 2, 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేశారంటే టేస్టీ బీట్రూట్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా సింపుల్ కదా, చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. బీట్రూట్తో ఏ రెసిపీ చేసినా కూడా నాకు నచ్చదు అనే వాళ్ళ కోసం ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.